ప్రేమతోనూ మరి కొంతమంది నా మీద ప్రేమతోనూ వచ్చారు. అట్టి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నా తపన, నా ఆశ ఏంటంటే మీరందరూ ప్రతిరోజు యూట్యూబ్లో చూసేవాళ్ళు మంచిదే, కానీ నేను మిమ్మల్ని చూడలేను. మీరు మాత్రం నన్ను చూడగలుగుతారు యూట్యూబ్లో. జూమ్ మీటింగ్ ద్వారా నేను కూడా మిమ్మల్ని చూడగలుగుతాను. అందుకే జూమ్లోకి వస్తే మంచిది అన్నది నా ఆశ. మీరందరూ వచ్చినందుకు వందనాలు. ఎవరు ధన్యులు అనేటువంటి అంశాన్ని మనం ప్రారంభించాం. ఎవరు ధన్యులు అనేటువంటి అంశాన్ని. నా వాయిస్ అందరికి క్లియర్గా ఉందా? నా వాయిస్ అందరికి క్లియర్గా ఉందా? థ్యాంక్ యూ, గుడ్. ప్రియులారా, మనము ఎవరు ధన్యులు అనేటువంటి అంశాన్ని ప్రారంభించాం. ప్రప్రథమంగా ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ మీది ప్రసంగంలో బోధించినటువంటి ధన్యతలను 8 అష్టభాగ్యములు అన్నారు. ఆ 8 ధన్యతలను గురించి మనము ధ్యానం చేశాం. దేవుడిచ్చిన తలంపును బట్టి, ప్రేరణను బట్టి, ఆశతోటి ఇంకా ఎక్కడెక్కడైతే ధన్యులు అనే మాట ఉందో అవి కూడా మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ధన్యులు అనే మాటకి ఆశీర్వదించబడిన వారు, ఆనందభరితులు, అదృష్టవంతులు. ఈ లోకంలో ప్రతి మానవునికి ఇదే కోరిక. నేను ఆశీర్వదించబడాలి, నేను ఆనందంగా ఉండాలి, నేను ఏం చేసినా అన్నిట్లో కూడా కలిసి వచ్చే అదృష్టం నాకు ఉండాలి అన్న ఆరాటం. నిజంగా నీవు ఆ రీతిగా ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నట్లయితే ప్రభు చెబుతున్న ఈ యొక్క అంశాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొంచెం రెఫరెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పెన్ను పేపర్ పెట్టుకోండి, నోట్ చేసుకోండి. ఇవి ఒక తరగతులుగా కూడా భావించండి. మీరు బైబిల్ తరగతులకు, కాలేజీలకు వెళ్లకుండా ప్రతిదినం ఈ రీతిగా మీరున్న స్థలంలోకే వచ్చి నేను చక్కగా చెబుతున్నప్పుడు నేర్చుకుని, మీరు నేర్చుకున్న సంగతులు అనేకులకు చెప్పాలన్నదే నా ఆశ, నా ఆరాటం. హల్లెలూయా. మంచిది. ఈ దినము మనము ఎవరు ధన్యులు అనేటువంటి ఆ శీర్షికలో 9వ భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. పార్ట్ 9. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనము. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. బిహోల్డ్, హ్యాపీ ఈజ్ ద మ్యాన్ హూమ్ గాడ్ కరెక్టెత్ బిఫోర్ డిస్పైజ్ నాట్ అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే నాట్ ద డిసైపుల్ ఆఫ్ ది ఆల్మైటీ అనే మాట. బ్లెస్డ్ ఈజ్ ద వన్ హూమ్ గాడ్ రిప్రోవెస్, దేర్ఫోర్ డిస్పైజ్ నాట్ ద డిసైపుల్ ఆర్ డిసిప్లైన్ ఆఫ్ ది ఆల్మైటీ. సర్వశక్తుడైన దేవుడు నిన్ను డిసిప్లైన్లో పెట్టడానికి, నిన్ను కరెక్ట్ చేస్తూ ఉంటాడట. ఆయన చేసే కరెక్షన్స్కి ఎప్పుడు కూడా విసిగిపోవద్దు అనేటువంటి ఒక ప్రత్యేకమైన మాట. దేవుడు కొంతమందిని గద్దిస్తాడు. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. గద్దింపు అనే మాట. ఈ లేఖనం యొక్క సందర్భాన్ని ప్రారంభంగా గుర్తు చేస్తాను. యోబు గ్రంథం అనగానే భక్తుడైన యోబు జీవితపు శ్రమ అందరికీ తెలిసిందే. బహుగా శ్రమల పాలైన యోబు బహుగా వేదనల పాలైపోయాడు. ఒక్క దినంలోనే సమస్తాన్ని కోల్పోయి తను భార్య మిగిలిపోయారు. తన ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. భార్య కూడా ఎంతగానో అతనిని దూషిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అతడు దేవుని స్తుతిస్తూ దేవునికి నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇతడు ఈ స్థితిలో ఉన్నాడని ఎరిగినటువంటి స్నేహితులు అతని యొద్దకు వచ్చారు. వారేదో ధైర్యపు మాటలు చెప్పినట్టే చెబుతున్నారు, కానీ వారి మాటలలో దైవ చిత్తం లేదు. అందులో ఒక స్నేహితుడైనటువంటి తేమానీయుడైనటువంటి ఎలీఫెజు 4వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడడం ప్రారంభించాడు యోబు భక్తునితో.
మాట్లాడుతూ ఈ 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట అంటాడు, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అంటూ ఉన్నాడు. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరించకూడదు. వాస్తవంగా అతనికి ఈ మాట చెబుతున్నటువంటి ఎలీఫజుకి యోబు ఏ స్థితిలో ఈ శ్రమను అనుభవిస్తున్నాడో అతనికి తెలియదు. సాధారణంగా ఎవరైనా కొన్ని ఇబ్బందుల మధ్యలో ఉంటే అనుకుంటారు వాళ్ళు ఏదో పాపం చేశారు, అందుకే దేవుడు గద్దిస్తున్నాడు అని. కానీ యోబు పాపం చేసినందుకు తాను శ్రమను అనుభవించటం లేదు. యోబు సాతాను చేత శోధించబడుతూ ఉన్నాడు, దేవుని చేత పరీక్షించబడుతూ ఉన్నాడు. రెండు ఒకసారిగా జరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో యోబు యథార్థవంతుడుగానే ఉన్నాడు, యోబు పాపం లేనివాడు. కానీ ఎలీఫజుకి దేవుని నిర్ణయం తెలియదు, దేవుని చిత్తం తెలియదు, దేవుని ఉద్దేశం తెలియదు. కానీ ఆయన ఈ మాట అంటూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం శ్రమల పాలైనప్పుడు, ఇబ్బందుల పాలైనప్పుడు అన్యులైన వారు సహితం వచ్చి ఏవో సలహాలు ఇస్తే కొంతమంది సూటిగా పాటించేస్తూనే ఉంటారు. మీ ఇంట్లో ఈ కిటికీ ఇక్కడ ఉండకూడదండి, అందుకే చీటికి మాటికి మీకు గొడవలు వస్తున్నాయి అన్నారనుకోండి, రేపటికల్లా కిటికీ మార్చేస్తారు వాళ్ళు. అంటే కిటికీ వల్ల గొడవలు వస్తున్నాయి అనుకుంటారు కొంతమంది, ఈ ద్వారం వల్ల గొడవలు వస్తున్నాయి, ఈశాన్యం సరిగా లేనందువల్ల గొడవలు వస్తున్నాయి. ఎలీఫజు యోబుతో నేరుగా మాట్లాడుతున్నప్పటికీ యోబు ఏ మాట కూడా తీసుకోవట్లా. ఆయనకి తెలుసు తాను ఏ స్థితిలో ఉన్నాడో. అండ్ చెప్పినంత మాత్రాన నేను పాపిని అని ఒప్పుకోవట్లేదు. యోబు నోటి మాట ద్వారా నేను పాపం చేయలేదని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కానీ ఎలీఫజు ఏదో ప్రోత్సహించినట్లుగా, హెచ్చరించినట్లుగా దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, ఆయన శిక్షను నువ్వు తృణీకరించొద్దు, ఎవరినైతే దేవుడు గద్దిస్తాడో వాళ్ళు ధన్యులు అని యోబుతో చెప్తున్నాడు. ఆ చెబుతున్నటువంటి ఎలీఫజుకి అసలైన ఉద్దేశం తెలియదు. అయితే నేనంటాను, ఆనాడు యోబుతో చెప్పిన ఆ మాట యోబుకు చెందదు, కానీ ఆ ఎలీఫజు చెప్పిన మాట నేడు మనకు చెందుతుందని నేను చెప్పగలుగుతాను. ఈ నేటి విశ్వాసులమైన మనకి అనేక సార్లు దేవుని గద్దింపు అవసరమై ఉన్నది. దేవుడు ఎవరినైతే గద్దిస్తాడో వాళ్ళు ధన్యులుగా ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. గద్దించడం అంటే ఏంటి? గద్దించడం అంటే, గద్దింపు ఎవరికి అవసరం? వాస్తవంగా గద్దించడం అంటే హెచ్చరించడం, సరిచేయడం, కరెక్ట్ చేయడం, సెట్ చేయడం, ఒక క్రమశిక్షణలో పెట్టడం. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు గద్దింపు అంటే ఏంటి అని అంటే, గద్దింపు అనగా కరెక్షన్ అని చెప్పాను. ఎవరికి గద్దింపు అవసరం అంటే అవిధేయులకు గద్దింపు అవసరం, మూర్ఖంగా ప్రవర్తించే వారికి గద్దింపు అవసరం. దేవునికిని మానవునికిని లోబడని వాళ్ళు ఉంటారు, దేవుని మాట వినరు, మనుషుల మాట వినరు. అలాంటి వాళ్ళకి ఒక దెబ్బ కావాలి, ఒక గద్దింపు కావాలి, ఒక హెచ్చరిక కావాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఎవరిని దేవుడు ఎప్పుడు దర్శించాలో అప్పుడు దర్శిస్తాడు, ఏ రూపంలోనైనా దేవుడు దర్శిస్తాడు. సాధారణంగా పిల్లలకు తల్లిదండ్రులు గద్దింపు అనేది, తల్లిదండ్రులు పిల్లలు దారి తప్పుతున్నప్పుడు, మాట విననప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని గద్దిస్తారు. గద్దించినటువంటి సందర్భంలో పిల్లలకి తల్లిదండ్రుల గద్దింపులోని ఉద్దేశం అర్థం కాదు. అప్పుడు పిల్లలు తల్లిదండ్రుల మీద ద్వేషాన్ని పెంచుకుంటారు. ఏంటి మా డాడీ మా మమ్మీ మాటి మాటికి నన్ను కరెక్ట్ చేస్తున్నారు, సరిచేస్తున్నారు, నా మీద నమ్మకం లేదా, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు, ఎందుకు లేట్ అయింది అని మాటి మాటికి ఒకవేళ పిల్లల్ని గద్దిస్తూ హెచ్చరిస్తూ పిల్లలతో మాట్లాడితే పిల్లలు అనుకుంటారు కదా, మా మమ్మీ నన్ను నమ్మటం లేదు, మా డాడీ నన్ను నమ్మటం లేదు, వాళ్ళకి ఒకటే నా మీద అనుమానం. ప్రియ దేవుని పిల్లలారా, తల్లిదండ్రుల గద్దింపు పిల్లలకు అర్థం కాదు ఒక్కొక్కసారి. తద్వారా తల్లిదండ్రులకు పిల్లలు విరోధులుగా కూడా మారిపోయే ప్రమాదం కూడా వస్తూ ఉంది. అందుకే తల్లిదండ్రులు పిల్లల్ని గద్దించాలి, కానీ సరి అయినటువంటి సున్నిత మనస్సుతోటి, సున్నితపు మాటలతోటి వారిని గద్దించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మనందరికీ తండ్రి, మన దేవుడు మనందరికీ తండ్రి. మంచి తండ్రి తన పిల్లలను గద్దిస్తాడు. మంచి తండ్రి తన పిల్లలు దారి తప్పిపోతూ ఉంటే మౌనంగా చేతులు ముడుచుకొని ఉండడండి. అందుకే నేను ఈరోజు చెప్తున్నాను, మన దేవుడు మనందరికీ తండ్రి. ప్రభువైన యేసు క్రీస్తు తన శిష్యులు ప్రార్థన నేర్పించమని అడిగితే
ఆ ప్రార్థన ఆరంభంలో తండ్రి అయిన దేవుణ్ణి ఏమని పిలవాలో యేసుక్రీస్తు చెప్పారు. పరలోకమందున్న మా తండ్రి అని పిలవమన్నాడు. సాధారణంగా మనకెవరైనా బంధువులు కొత్త వాళ్ళు మన ఇంటికి వస్తే తల్లి తండ్రి కొత్త వాళ్ళని మన పిల్లలకు పరిచయం చేస్తూ వాళ్ళు మామయ్య అవుతాడు, మామయ్య అని పిలవాలి, అత్తమ్మ అని పిలవాలి, లేకపోతే ఆంటీ అని పిలవాలి, అంకుల్ అని పిలవాలి అని మనం నేర్పిస్తాం. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునిని ఏమని పిలవాలో తన శిష్యులకు నేర్పించాడు. ప్రార్థన ఆరంభంలోనే పరలోకమందున్న మా తండ్రి అని పిలవమన్నాడు. ఇది చాలా గొప్ప సంబంధం ప్రియ దేవుని పిల్లలారా. దేవుణ్ణి తండ్రి అని పిలవడంలో దేవునికి మనుషులు దగ్గరైపోతారు. భక్తునికి దేవునికి మధ్య దూరం ఎక్కువ అనిపిస్తుంది, కానీ తండ్రికి కుమారునికి మధ్య సంబంధం ఎక్కువగా ఉంటుంది. సో మన దేవుడు మనందరికీ తండ్రిగా ఉన్నాడు. ఆ తండ్రి ఈ లోకపు తండ్రుల వంటి తండ్రి కాడు. చెబుతున్నాను గమనించండి. ఆ తండ్రి మంచి తండ్రి, ఆ తండ్రి బాధ్యత కలిగినటువంటి తండ్రి, ఆ తండ్రి పోషించే తండ్రి, ఆ తండ్రి పోషించే తండ్రి, ఆ తండ్రి ప్రేమ కలిగిన తండ్రి, ఆ తండ్రి ప్రేమ కలిగిన తండ్రి, ఆ తండ్రి అక్కరలు తీర్చే తండ్రి, ఆ తండ్రి అక్కరలు తీర్చే తండ్రి, ఆ తండ్రి ప్రాణత్యాగము చేసినటువంటి తండ్రి. ప్రాణత్యాగం చేశాడు. ఆయనే మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఇంకొక మాట చెప్పాలంటే తన కుమారుడైన యేసుక్రీస్తును మనందరి కొరకు త్యాగము చేసిన తండ్రి అని కూడా చెప్పొచ్చు. అంత మాత్రమే కాదు, తనతో నిత్యత్వము ఉండుటకు మన కొరకు నివాసాన్ని సిద్ధపరచడానికి వెళ్ళిన గొప్ప దేవుడు, గొప్ప తండ్రి ఆయన. మనందరికీ కూడా పరలోకములో నివాసాలు సిద్ధపరుస్తున్న తండ్రి ఆయన. అంత మాత్రమే కాదు, చివరిగా ఇంకొక మాట చెప్తాను. తప్పు చేసినప్పుడు గద్దించే తండ్రి, శిక్షించి సరిచేసే తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మంచి తండ్రి లక్షణాలు ఇన్నున్నాయి. మంచి తండ్రి అంటే బట్టలు, సెల్ ఫోను, ల్యాప్టాప్ కొనిస్తేనే పిల్లలకి మంచి తండ్రి. వాళ్ళు అడిగిన వాచ్ కొనిస్తేనే మంచి తండ్రి. వాళ్ళు అడిగినప్పుడల్లా బజారుకి తీసుకెళ్ళి వాళ్ళకి కావలసినటువంటివి రైట్ టైంలో అడిగిన వెంటనే తీసిస్తే వాళ్ళ మంచి తండ్రిగా పేరు తెచ్చుకుంటావు. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తోంది, మంచి తండ్రి తన పిల్లలను గద్దిస్తాడు, మంచి తండ్రి తన పిల్లలను శిక్షిస్తాడు, మంచి తండ్రి తన పిల్లలను క్రమపరుస్తాడు. ఆ క్రమపరిచే క్రమంలో పిల్లల్ని ఒక్కొక్కసారి దెబ్బలు కొట్టాల్సి వస్తుంది, పిల్లల్ని సరిచేయాల్సి వస్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చూద్దాం. ఆ కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ప్రియులరా, ఈ లేఖనంలో మనం చూస్తున్నాం, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. దేవుని గద్దింపుకు విసుగు రాకూడదు, దేవుని గద్దింపుకు చిరాకు రాకూడదు. తండ్రి చిరాకు, ఏంట్రా ఈ టైంలో ఫోన్ అంటే చిరాకు వచ్చేస్తుంది, ఏంటి నువ్వు చదవట్లేదు అంటే చిరాకు వచ్చేస్తుంది. పరలోకపు తండ్రి కూడా ఒక్కొక్కసారి మనల్ని అనేక విషయాల్లో సరిచేస్తున్నప్పుడు విసుగు రావద్దు. యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. 13వ వచనంలో అంటున్నాడు, తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఎవరిని గద్దిస్తాడు అని అంటే, తనకిష్టమైన పిల్లలు దారి తప్పిపోవడం ఏ తండ్రికి ఇష్టం లేదు. తాను ప్రేమించిన పిల్లలు దారి తప్పిపోవడం ఎవరికి ఇష్టం లేదే తండ్రికి ఇష్టం లేదు. ఒక్కొక్కసారి బాధ్యత లేని తండ్రులు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎటుపోయినా పర్వాలేదు, రాత్రి 11 గంటలకి ఇంటికి వచ్చినా ఎక్కడికి వెళ్ళావురా ఇంతవరకు అని అడగని తండ్రులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపడనక్కర్లేదు. అర్ధరాత్రి రోడ్ల మీద తిరిగేసి వచ్చిన మన పరలోకపు తండ్రిని ఆత్మీయ జీవితంలో విచ్చలవిడిగా ఉంటే భరించలేడు ఆయన. ఆయనకు లోబడకుండా, ఆయనకు విధేయత చూపకుండా, ఆయన క్రమాన్ని పాటించకుండా గనక ఉంటే నీ జీవితం నష్టంలోనికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఈ లోకపు తండ్రి బాధ్యతను కూడా ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. పరలోకపు తండ్రి మనలను గద్దిస్తే మనం ధన్యులం అవుతాం. భూ సంబంధమైన నీ కన్న తండ్రి, కన్న తల్లి, నీ పెద్దలు నిన్ను గద్దించడం కూడా
నీకు క్షేమం అని వాక్యం సెలవిస్తుంది. ఏ తండ్రి అయినా తన పిల్లలను ప్రేమిస్తే గద్దించాల్సిందే. ఎందుకంటే తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దిస్తాడు, తాను ప్రేమించిన వానిని గద్దిస్తాడు. అలాగే నీ పిల్లల బాగు కొరకు వాళ్ళకి మొదట అర్థం కాకపోదు, అర్థం కావట్లేదు అని విడిచిపెట్టకు, నొచ్చుకుంటున్నారని విడిచిపెట్టకు. దేవుడు నిన్ను అలా విడిచిపెట్టలేదు. ఒక్కొక్కసారి కొంతమంది చిన్న చిన్న గద్దింపులకు, చిన్న చిన్న ఇబ్బందులకు దేవునికి లోబడిపోతారు. మరి కొంతమంది విపరీతమైనటువంటి గద్దింపుల తర్వాతనే దేవునికి విధేయత చూపిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలోనే 12వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనివాడు పశుప్రాయుడు. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. శిక్షను ప్రేమించాలి. ఎవరు శిక్షిస్తారు అంటే ప్రేమించేవారే శిక్షిస్తారు, ప్రేమించేవారే సరిచేస్తారు. కనుక పరలోకపు తండ్రి మనలను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మనలను శిక్షిస్తున్నాడు. ఎవరైతే ఆ శిక్షను ప్రేమిస్తారో వాళ్ళు జ్ఞానం కలిగిన వారుగా ఎంచబడతారు. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమిస్తున్నాడు, గద్దింపును అసహ్యించుకునేవాడు పశుప్రాయుడు. కొంతమందికి నువ్వు సరిచేయడం ఇష్టం ఉండదండి, హెచ్చరించడం ఇష్టం లేదండి. నీ పద్ధతి మార్చుకో, నీ విధానం మార్చుకో, నీ మాట మార్చుకో అని చెబితే చాలామంది చిరాకు పడిపోతారు, నచ్చదు వాళ్ళకి. నీకు నచ్చినా నచ్చకపోయినా ఇదిగో దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. ఒక తండ్రిగా నీ పిల్లలను గద్దించాలి, ఒక కుమారుడిగా కుమార్తెగా నీ తండ్రి యొక్క గద్దింపుకు, నీ తల్లి యొక్క గద్దింపుకు లోబడాలని ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకో తెలుసా? శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడని లేఖనం సెలవిస్తూ ఉంది. 13వ అధ్యాయం 1వ వచనం సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథం 13 1వ వచనంలో, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. ఏమండి, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలిగిన వాడవుతాడట. అపహాసకుడికి గద్దింపు అంటే ఇష్టం ఉండదు. అంతేకాదు, అదే 18వ వచనం 13వ అధ్యాయము 18వ వచనంలో, శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నందును. గద్దింపు దేవుడి దగ్గర నుంచి వచ్చిందా? గద్దింపు దేవుని సేవకుడి దగ్గర నుంచి వచ్చిందా? గద్దింపు దేవునికి ఇచ్చిన తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిందా? ఆ గద్దింపును లక్ష్య పెట్టడం వల్ల నీవు ఘనత నొందుతావు. ఆ గద్దింపును తృణీకరిస్తే పశుప్రాయులుగా మారిపోతారు. ప్రియ దేవుని పిల్లలారా, అదే 13వ అధ్యాయం 24వ వచనంలో, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. అంటే ఇప్పుడు మీ పిల్లలందరినీ శిక్షించమని చెప్తున్నానని మీరు చింతించకండి. నీవు శిక్షించాల్సిన వయసు దాటిన తర్వాత నీవు వాళ్ళ మీదకి బెత్తం పట్టావంటే వాళ్ళు నీ మీదకి చెయ్యెత్తుతారు. అందుకే వాక్యం ఒక మాట సెలవిస్తుంది, బాలుడుగా ఉన్నప్పుడే మన పిల్లల్ని క్రమపరుచుకోవాలి. ఒక వయసు వచ్చిన తర్వాత మన పిల్లలు మనకంటే ఎదిగిపోతున్నారు. వాళ్ళని చెయ్యెత్తితే కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఎదురుగా చెయ్యెత్తకపోవచ్చు, కానీ వాళ్ళ మాటే మనల్ని కొట్టినట్టు అవుతుంది. వాళ్ళ తిరుగుబాటుగా వాళ్ళు రెబల్గా మాట్లాడినప్పుడు మనం చాలా హర్ట్ అయిపోవాల్సి వస్తుంది. బాల్యములో ఉన్నప్పుడే, చిన్నతనంలో ఉన్నప్పుడే పిల్లల్ని గద్దించడం, సరిచేయడం దేవుని పిల్లలు నేర్చుకోవాలి. ఇది పరలోకపు తండ్రి యొక్క లక్షణం. పరలోకపు తండ్రి నశించిపోతున్న వాళ్ళని, తప్పుదారి పడుతున్న వారిని గద్దిస్తాడు. ఆ దేవుని గద్దింపు ఎవరికైతే వస్తుందో వాళ్ళు ధన్యులవుతారని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు ఏం చేస్తాడట? వానిని శిక్షించును. ఇదే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనంలో, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 13వ వచనంలో లేఖనం ఈ రీతిగా సెలవిస్తుంది, బాలులను శిక్షించుటకు మానుకొనకుము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మ నీవు తప్పించదవు. ప్రియులరా, లేఖనం స్పష్టంగా, నీ బాలులను శిక్షించుట మానుకొనకము. నీ బాలులను శిక్షించుట మానుకోవద్దు. వాళ్ళు దారి తప్పుతున్నారని నీకు తెలిస్తే బెత్తముతో వానిని కొట్టాలట. బెత్తముతో వానిని కొట్టినడలా చావకుండును.
కొంతమంది చావు దెబ్బలు కొడతారు, మూర్ఖంగా కొడతారు. సంవత్సరానికి ఒకసారి ప్రోగ్రెస్ కార్డు వచ్చినప్పుడు కొడతారు కొంతమంది. ఏమండి, అంటే సంవత్సరం అంతా పట్టించుకోకుండా ప్రోగ్రెస్ కార్డు వచ్చినప్పుడు వీపు విమానం మోత మోగిందంటే అది క్రమం కాదు. దినదినము వారిని సరిచేయడం, దినదినము వారిని క్రమపరచడం, దినదినము వారికి క్రమశిక్షణ నేర్పడం మన వంతు. అది మన దేవుని తత్వం. ఆ దేవుని తత్వమే ఈరోజు మన తత్వంగా ఉండాలని కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు బెత్తంతో కొట్టండి అని అంటే, బెత్తంతో కొట్టడం వల్ల ఏమవుతుందట? పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. ఒక మాట చెప్తాను నేను, పిల్లలుగా ఉన్నప్పుడే సరిచేయలేకపోతే వాళ్ళు ఎదిగిన తర్వాత నువ్వేం చేయలేవు, దేవుని వైపు చేతులు ఎత్తడం తప్ప. ఒకవేళ ఇప్పటికైనా మా పిల్లలు ఇంకా ఏం చేయి దాటిపోలేదు పాస్టర్ గారు, నా మాట గౌరవం ఇస్తారు అని నీకు అనిపిస్తే సూటిగా చెప్తున్నాను, నీతో కలిసి కూర్చొని ప్రార్థన చేస్తే అంతకు మించిన భాగ్యమేమి లేదు. కుటుంబంగా ఒక్కొక్కసారి తండ్రి ఒక్కడే ప్రార్థన చేస్తాడు, కుటుంబంగా ఒక్కొక్కసారి తల్లి ఒక్కతే ప్రార్థన చేస్తుంది. పిల్లలు మాకు బిజీ ఉంది, మాకు కుదరదు అని అంటారు. ఇంటికి ఒక క్రమం లేదా? ఇంటికి ఒక క్రమశిక్షణ లేదా? నాకు ఒక రిపోర్ట్ వస్తూ ఉంది. ఇదిగో జూమ్ మీటింగ్ మొదలుకొని ఫ్యామిలీ మీటింగ్లు ఆగిపోయినాయి అట. చాలామంది చెప్తా ఉన్నారు కుటుంబ ఆరాధనలు జరగట్లేదని. నేనంటాను మరలా ఇంకొక గంట, నేనే ఒక 1.5 గంట దాదాపుగా మిమ్మల్ని కూర్చోబెడుతున్నాను కనుక ఈ జూమ్ మీటింగ్స్ ఇంకొంతకాలానికి ఆగిపోతాయి. కానీ ఈ జూమ్ మీటింగ్ అయిపోగానే కుటుంబంగా నేను కోరుకునేది, ఇక్కడ చాలామంది సింగిల్గా కనబడతా ఉన్నారు ఈ వీడియోస్లో కూడా, నాకు మీరు కుటుంబాలుగా కూర్చోండి. ఈ కుటుంబాలుగా కూర్చొని పరిశుద్ధులతో కలిసి ఆరాధించడం చాలా గొప్ప భాగ్యం. ఇది సంఘం కూడా ఒక కుటుంబమే. అయితే ఈ సంఘం అనే కుటుంబంతో 1.5 గంట నువ్వు ఈ జూమ్లో గడిపావు కాబట్టి అయిపోగానే కుటుంబస్తులు అక్కడే ఉన్నారు కదా, ఈ ఫోన్ పక్కకు పెట్టేసి ఈ జూమ్ మీటింగ్ ఎండ్ అయిపోగానే ఒక్కసారి మీ కుటుంబం కొరకు చేతులెత్తి ప్రార్థన చేసుకొని భోజనాలకు వెళ్ళండి. ఇది చాలా క్రమం. హల్లెలూయా. అంతేగాని కుటుంబారాధనలు పూర్తిగా మానివేయకండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఇంటి యజమానుని యొక్క బాధ్యత, ఇంటి యజమానుని యొక్క బాధ్యత. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, పిల్లలు విషయంలో ప్రతి తండ్రి సరైనటువంటి జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలి. దేవుని వాక్యంలో ఏలీ అనేటువంటి తండ్రిని కూడా గుర్తు చేస్తాను. నేను సమయం లేదు, నేను ఎక్కువగా మీకు లేఖనంలోనికి చూపించబోట్లేదు. కానీ గద్దించని తండ్రి, హెచ్చరించని తండ్రి ఏలీ తన కుమారులను హెచ్చరించలేదు. మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 24 నుంచి 26 వరకు చూస్తే ఏలీ మొదటిగా పిల్లల్ని బతిమాలాడు. వాళ్ళు మాట వినలేదట, మాట వినలేదు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పాపాలు చేస్తూ ఉన్నారు ఏలీ కుమారులిద్దరు. అయితే ఒకసారి గద్దించి విడిచిపెట్టాడేమో. 3వ అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనంలో చదువుదామా ఒకసారి? కుమారులు, మొదటి సమూయేలు గ్రంథం 3:13. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి. ఏదో ఒకసారి చెప్పాను, మళ్ళా ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు కొంతమంది తండ్రులు. ఏమండి, నీ పిల్లల విషయంలో నువ్వే విసిగిపోతే ఎలాగా? ఏలీ 2వ అధ్యాయంలో చెప్పాడు, వాళ్ళు వినలేదు. 3వ అధ్యాయంలో దేవుని వాక్యం స్పష్టంగా చెలవిస్తుంది, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు. కాబట్టి వారు నిత్యశిక్షకి వెళ్ళిపోయారు, శాపగ్రస్తులైపోయారు. ప్రియ దేవుని పిల్లలు, ఎంత ఘోరమైన పరిస్థితి! వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. లోకానికంతటికీ బోధించినటువంటి ఏలీ తన కుమారులను క్రమపరచలేకపోయాడు, గద్దించలేకపోయాడు. చివరికి శాపగ్రస్తులైపోయారు. ఈకాబోద్ అనేటువంటి మాట ఆ కుటుంబంలో వినబడుతుంది. అతని కోడలు ప్రసవిస్తూ ఈకాబోద్ అనగా ప్రభావం వెళ్ళిపోయింది, మహిమ వెళ్ళిపోయింది, సన్నిధి వెళ్ళిపోయింది అని. దేవునికి విరోధంగా బ్రతికి దేవుని శిక్షకు లోబడకపోతే, దేవుని గద్దింపుకు లోబడకపోతే అభిషేకం వెళ్ళిపోతుంది. గుర్తుంచుకోండి. అదే రీతిగా 2వ తండ్రిని కూడా గుర్తు చేస్తాను. ప్రతిరోజు దావీదుని చెప్పకుండా నేను ఉండలేను.
దావీదులోని మంచి సంగతులు ఎన్నో చెప్తున్నాను, కానీ విచారం ఈరోజు దావీదుని గురించిన ఒక నెగిటివ్ చెప్తాను. అతడు మంచి భక్తిపరుడు, మంచి రాజు, మంచి నాయకుడు, మంచి ఆరాధికుడు, కానీ అతడు మంచి తండ్రి కాలేకపోయాడు. మంచి తండ్రి కాలేకపోయాడు. దావీదు తన కుమారుల విషయంలో ఆనందం లేనివాడుగా ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథములో 1 Kings chapter 1 verse 6, మొదటి రాజులు 1:6లో మనం చూస్తే అదోనియా అనేటువంటి కుమారుడు తన తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు గనక ఇక ఆ తండ్రి మరి చనిపోయే ముందు, ఇంకా చనిపోకముందే తనకు తానుగా రాజైపోవడానికి నిర్ణయించుకున్నాడు. అది ఎరిగి, అతని తత్వాన్ని ఎరిగి, అతడు గర్విష్ఠుడుగా ఉన్నాడని ఎరిగి కూడా చదువుదాం 6వ వచనం. అతని తండ్రి, నీవు ఇలాగు ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతని నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తరువాత పుట్టినవాడు. ఏమండి, లేఖనం స్పష్టంగా అతని తండ్రి ఏమంటున్నాడట, ఈలాగు ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడూ విచారించలేదట. అతనికి నొప్పి కలగజేయలేదు. కొంతమంది, నా కొడుకు నేను ఎప్పుడు కొట్టలేదండి. కొట్టమని నేను చెప్పట్లేదు, క్రమపరచమని చెప్తా ఉన్నాం. ఈ అదోనియా అనేటువంటి దావీదు కుమారుడు గర్విష్ఠుడైపోయాడు. అందాన్ని బట్టి గర్వం, బలాన్ని బట్టి గర్వం. దావీదు ఒక్కనాడు కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగలేదట. బహు విచారం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎప్పుడైనా ప్రేయర్స్ ముగించుకొని నేను రాత్రి 11:30, 12, 1 గంట ఆ సమయంలో నేను కారులో వస్తూ ఉన్నప్పుడు వెర్రి కేకలు వేసుకుంటూ కొంతమంది పిల్లలు రోడ్ల మీద బైక్ రైడింగ్ చేసుకుంటూ ఉంటే నాకు అనిపిస్తుంది, వీళ్ళ తల్లిదండ్రులు ఇంటికి త్వరగా వెళ్ళనందున వీళ్ళకి భయం లేదా అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అని అనిపిస్తుంది నాకు. అర్ధరాత్రి నీ పిల్లలు నీ ఇంట్లో లేరు అని అంటే, రాత్రి ఒక సమయం దాటిన తర్వాత పిల్లలు ఇంట్లో లేరు అని అంటే పట్టించుకోవా, గమనించుకోవా? అర్ధరాత్రి ఫోన్లో మాట్లాడుతున్నారంటే సరిచేయవా? చాటింగ్ చేస్తున్నారని చూస్తే సరిచేయవా? దేవునికి లెక్క చెప్పాలి. ఇంతకుముందు చెప్పాను, మంచి తండ్రి యొక్క లక్షణాలు మీకు చాలా చెప్పాను. మంచి తండ్రిగా నీవు ఉండాలనుకుంటే, బాధ్యత కలిగిన తండ్రిగా, పోషించే తండ్రిగా, ప్రేమ కలిగే తండ్రిగా, అక్కరలు తీర్చే తండ్రిగా, త్యాగాలు చేసే తండ్రిగా ఉండడం మాత్రమే కాదు, పిల్లలను సరిచేసే తండ్రిగా ఉండాలి. పిల్లలను గద్దించే తండ్రిగా కూడా ఉండాలి. చెప్తున్నాను విచారం. దావీదులో ఎన్నో మంచి తత్వాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది కోపంతో ఏం చేస్తారండి, వాళ్ళకి తెలీదా ఇంకా నేను చెప్పాలా, చెప్తే నీకు నష్టం ఏంటంట, నీ పిల్లల దగ్గర నీకేంటి రోషం, నీవు కాకపోతే ఎవరు చెప్తారు వాళ్ళకి? నాన్న ఇలా చెయ్యొద్దురా అని చెప్పు. వాళ్ళు ఎలా చెప్తే వింటారో ఒక తండ్రిగా నీకు తెలుసు, ఒక తల్లిగా నీకు తెలుసు. కొంతమంది గట్టిగా చెప్తే వింటారు, కొంతమంది ప్రేమగా చెప్తే వింటారు, కొంతమందిని బతిలాడితేనే వింటారు. వాళ్ళ బ్రతుకు పాడైపోకుండా ఉండాలంటే నువ్వు గద్దించాలి. మన పరలోకపు తండ్రి మనల్ని గద్దిస్తున్నాడు చాలాసార్లు. దేవుని గద్దింపులు మనుషులకు ఎలా వస్తాయో తెలుసా? వాక్య రూపంలో వస్తాయి. అందుకే నేను చెప్తున్నాను, హెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనంలో, హెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 34వ అధ్యాయం, హెచ్కేలు గ్రంథం 34 16వ వచనం. తప్పిపోయిన వారిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానిని కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటిని బలము గల వాటిని శిక్షను మేత పెట్టి లయపరచెదను. కొవ్విన వాటిని బలము కలిగిన వాటిని ఏం చేస్తాడట? కొంచెం కొవ్వినవి బలంగా ఉన్నవి మాటెను. అలాంటి గొర్రెలు ఏం చేస్తాడట కాపరి? శిక్ష అనే మేత పెట్టి లయపరచెదను. హల్లెలూయా. ఈరోజు మనలో కూడా కొంతమంది గర్వముతోనో, పాపముతోనో, అవిధేయతతోనో, మొండితనంతోనో, మూర్ఖత్వంతోనో దేవునికి లోబడటం లేదు. అందుకే దేవుడు కొంచెం శిక్ష అనే మేత పెడతాడు. ఎవరికి ఏ శిక్ష పెట్టాలో దేవుడికి బాగా తెలుసు. కొంతమందిని ఆర్థికంగా గద్దిస్తే, ఆర్థిక సమస్య వాళ్ళకి రప్పిస్తే వాళ్ళు సెట్ అయిపోతారు. కొంతమందికి ఆరోగ్య సమస్య రప్పిస్తే వాళ్ళు సెట్ అయిపోతారు. కొంతమంది మరి నిందల అవమానాలను రప్పిస్తే వాళ్ళు సెట్ అయిపోతారు. నీకు నాకు అలాంటి సమస్యలు రావద్దు, ఇలాంటి సమస్యలు రావాలని నువ్వు అనడానికి లేదు. ఏ సమస్య నీకు రప్పిస్తే, ఏ రూపంలో నిన్ను సరిచేస్తే నువ్వు సెట్ అవుతావో దేవుడికి బాగా తెలుసు. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, ఈరోజు అశాంతితో, అసమాధానంతో, కలవరంతో ఉన్నావేమో,
దేవుని గద్దింపుగా గుర్తించి దేవునికి లోబడతావా? పౌలు గారు ఒక మాట అంటాడు కదా, తిమోతికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 20వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపుము. ఏమండి, ఒక కాపరిగా యవనస్తుడైన తిమోతికి పౌలు చెప్తున్నాడు, ఇతరులకు కూడా తెలియాలి. కొన్నిసార్లు ఆ లోపలే గద్దించడం కాదు, ఇతరులకు భయం కలగాలంటే పాపం చేసేవారిని అందరి ఎదుట కూడా గద్దించడంతో తప్పేమీ లేదు. అంత మాత్రమే కాదు, దేవుని పిల్లలైనటువంటి మన జీవితాలలో దేవుని గద్దింపుని గురించి ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు. దేవుడు వ్యాధి ద్వారా నేను గద్దిస్తున్నాడా? ఆర్థిక ఒత్తిడి ద్వారా నేను గద్దిస్తున్నాడా? నిందల అవమానాల ద్వారా నేను గద్దిస్తున్నాడా? ఒకసారి ఇది దేవుని గద్దింపు అని గుర్తించు. ఆత్మలో నిన్ను సరిచేయడానికి సేవకుని లేపుతాడు. గమనించండి, 3 కోణాలలో 3 రకాలుగా 3 వ్యక్తులు లేక 3 కోణాలలో ప్రభు నిన్ను గద్దిస్తాడు. 1, దేవుడు నేరుగా తన వాక్యం ద్వారా నిన్ను గద్దిస్తాడు. 2వది, తన సేవకుని ద్వారా నిన్ను గద్దిస్తాడు. 3వది, నీ తల్లిదండ్రుల ద్వారా నిన్ను గద్దిస్తాడు. ఎవరి ద్వారా నిన్ను గద్దించినా మొదటగా నీలో ఆ లోపం ఉందా లేదా అని సరిచేసుకోవాలి. నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదని కానీ, నాకు ఎందుకు చెప్పాలని కానీ అనుకోవడం మంచిది కాదు. దేవుని గద్దింపు మనం స్వీకరించాలి. దేవుని గద్దింపును మనం తృణీకరించకూడదు. అందుకే అంటాడు, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ఎందుకో తెలుసా? ఆయన గద్దిస్తున్నాడు అని అంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అని అర్థం. గమనించండి, ఆయన నిన్ను గద్దిస్తున్నాడు కనుక ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని నిరూపించుకుంటూ ఉన్నాడు. దావీదు భక్తుడు పాపం చేసినప్పుడు నాతాను అనే ప్రవక్తను పంపించాడు. దేవుడు హెచ్చరించాడు. అదే గద్దింపు అంటే. నువ్వు పాపం చేశావు అని హెచ్చరించినప్పుడు దావీదు అవును నేను పాపం చేశాను అని యథార్థంగా ఒప్పుకున్నాడు. కనుకనే క్షమించబడ్డాడు. సేవకుడైన నాతానుకి దావీదు రాజుగా ఉన్నప్పటికీ విధేయత చూపాడు. కారణం ఏంటో తెలుసా? దైవాభిషేకం కలిగినటువంటి నీతిమంతులు నన్ను కొట్టుట తైలాభిషేకం అని లేఖనంలో 141:5 వచనంలో వ్రాయబడింది. ఆ లేఖనం ప్రకారం నాతాను ప్రవక్త హెచ్చరించడం, గద్దించడం దావీదు పాజిటివ్గా తీసుకొని తన పాపాన్ని ఒప్పుకున్నాడు, కనికరం పొందాడు. కనుక తల్లిదండ్రుల గద్దింపును కూడా మనం తృణీకరించకూడదు. దయచేసి ఈరోజు ఈ మాటలను గుర్తుంచుకోనండి. దేవుడు నిన్ను గద్దిస్తుండొచ్చు, సేవకుల ద్వారా దేవుడు నిన్ను గద్దిస్తుండొచ్చు, నీ తల్లిదండ్రుల ద్వారా దేవుడు నిన్ను గద్దిస్తూ ఉండొచ్చు. ఏ రూపంలో గద్దింపు నీ దగ్గరికి వచ్చినా కానీ నీవు ఆయనకి విధేయత చూపించాలి, ఆయనకి లోబడాలి. కారణం ఏంటో తెలుసా? ఆయన సర్వశక్తుడైన దేవుడు నిన్ను ఒక డిసిప్లైన్లో ఉంచడానికి, నిన్ను ఒక క్రమశిక్షణలో ఉంచడానికి, మరి ఆ రైట్ లివింగ్ లైఫ్లో నేను లీడ్ చేయడానికి, ఒక ప్రాపర్ లైఫ్ నువ్వు లీడ్ చేయడానికి నేను సెట్ చేయడంలోని భాగమే. కాబట్టి దయచేసి గద్దింపును అసహించుకోవద్దు, దేవుని గద్దింపులను తృణీకరించవద్దు. వాక్యం ద్వారా సేవకుడు మాట్లాడినప్పుడల్లా గుచ్చినట్టు అనిపిస్తుంది, నీకు సేవకుడు హెచ్చరించినప్పుడల్లా గుచ్చినట్టు అనిపిస్తుంది. అది దేవుడే మాట్లాడుతున్నాడు. కనుక నీ ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకో, నీ ఒంటరి భక్తి జీవితాన్ని సరిచేసుకో. తిరిగి దినం నుంచి వాక్యం చదవడం ప్రారంభించు, దేవునితో ఒంటరి సమయం గడపడం ప్రారంభించు. దేవా, ఇంకా నేను నీకు ఎక్కడ అవిధేయంగా బ్రతుకుతున్నానో నాకు చూపించు, నన్ను హెచ్చరించు, నా లోపాలను సరిదిద్దు అని నువ్వు దేవుని అడగగలిగితే నిశ్చయంగా దేవుడు తన కృపను నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ ఎవరు ధన్యులు అనేటువంటి శీర్షికలోని 9వ భాగంలో దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరించకూడదు అని ఈ లేఖనాన్ని మనం ధ్యానం చేశాం. గద్దించే దేవుడు తండ్రి వంటి వాడు గనక ఆ పరలోకపు తండ్రి ఈ భూలోకపు తండ్రికి కూడా పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. పరలోకపు తండ్రి గద్దించిన, భూలోకపు తండ్రి గద్దించిన, ఆత్మీయ తండ్రి గద్దించిన లోబడితే నీవు ధన్యుడివి, ధన్యురాలు అవుతావు. అట్టి కృపదేవుడు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన మా దేవా, మీ మాటలు మాకు తెలియజేశారు. మీ గద్దింపులు ఎవరి ద్వారా మాకు వచ్చినా మంచి మనసుతో అంగీకరించి పాటించడానికి పరిశుద్ధాత్మ సహాయం మీ పిల్లలమైన మా అందరికీ దయచేయండి. వాక్యమునకు లోబడి ఆ రీతిగా నడుచుకునే జీవితం దయచేయమని, ఈ జూమ్లో మాతో ఏకీభవించిన ప్రతి వారిని, యూట్యూబ్లో వీక్షిస్తున్న వారిని దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి.
ఆమెన్ ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు సదా మనందరికీ తోడై కాపాడునుగాక. ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో ఒక బర్డ్